అంటే మై ఫ్రెండ్ కళ్యాణ్ పడాల వాడి కోసం వచ్చి ఫేక్ ఏరియాస్ కోసం క్లారిటీ ఇవ్వడానికి నేను ఎందుకు వచ్చి అతన్ని డిస్మిస్ చేయలేదు, అతను రిజైన్ చేయలేదు. ఈ సోల్జర్కి మా డిపార్ట్మెంట్లో టోటల్ 75 days లీవ్ ఉంటుంది. కళ్యాణ్ పడాల ఎప్పుడైతే అడ్మిషన్ సెలెక్ట్ అయ్యాడో వాళ్ళ జియో ఆఫీసర్స్తో మాట్లాడి ఆ అబ్బాయి లీవ్కి వచ్చాడు. 75 days లీవ్ కంప్లీట్ అయిపోగా మనం రిపోర్టింగ్ డేట్లో రిపోర్టింగ్ చేయకపోతే OSL అంటారు, అవుట్ స్టేషన్ లీవ్. ప్రెసెంట్ కళ్యాణ్ ఉంటుంది అవుట్ స్టేషన్ లీవ్లో. OSL ద్వారా అతను ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నాడు కాబట్టి అతను డిస్మిస్ చేస్తారని ఆప్షనే లేదు. సో అతను బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత కూడా సోల్జర్కి కంటిన్యూ అవుతుంది. ఇప్పటివరకు నేను ఏదైతే చెప్పానో అది గ్రౌండ్ రియాలిటీ. వీలైతే సపోర్ట్ చేయండి, కానీ ఇలా నెగిటివ్ మాత్రం స్ప్రెడ్ చేయండి. మన నుంచి ఒక నార్మల్ కామన్ మ్యాన్ ఇంత స్థాయికి వచ్చాడంటే వారి కోసం మనం సంతోషపడాలి, కానీ ఇలా నెగిటివ్ స్ప్రెడ్ చేయడం ఎంతవరకు మీరే చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ కళ్యాణ్, బీ పాజిటివ్, స్ప్రెడ్ పాజిటివిటీ. జై 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 భారత్, జై శ్రీరామ్. పక్కోడి ఎదుగుదలను చూసి రూమర్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి మండుతున్నట్టుంది.